చాలా మందికి కెమెరాస్పై చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ముందుగా మనకు ఫోటోస్, వీడియోస్ అంటే మన మైండ్లో గుర్తుకొచ్చేది వివో ఫోన్స్ లేదా ఒప్పో ఫోన్స్. మన కెమెరాస్కి ఆల్టర్నేట్ యాప్స్ ఉన్నాయి, కానీ ప్రాసెసర్కి ఆల్టర్నేట్ యాప్స్ అస్సలు లేదు. ఇది పీసీ కాదు కదా నచ్చకపోతే తీసి వేరే ప్రాసెసర్ వేయడానికి. సో వీటి మాయలు పడిపోయి చాలా ప్రైసెస్ పెట్టేసి ఆ ఫోన్స్ కొంటూ ఉంటారు. సో వీళ్ళ ఫోన్ యొక్క ప్రైస్ ఎలా ఉంటాయంటే 35, 40, 45 సో ఇలా ప్రీమియం లెవెల్లో ఉంటాయి. కానీ వీళ్ళు యూజ్ చేసే ప్రాసెస్ వచ్చేసి 17,000-18,000 యూజ్ చేసే ప్రాసెసర్స్ని వీళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎలా ఉంటుందంటే ఒక 5 లక్షలు పెట్టేసి 200cc బైక్ ఉన్నట్టు ఉంటుంది. అలాంటి వాటిల్లో ఇప్పుడు ఒకదాన్ని కంపేర్ చేసి చూద్దాం. అదే వివో V70 లైట్ ఫోన్. సో దీనికి పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ దింపన్న ఇక్కడ ఇస్తాను చూడండి. సో ఇక్కడ ప్రైజెస్ని, టెక్నికల్ టైప్స్ అన్నీ కంపేర్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. OnePlus కెమెరాలో ఫోటోస్ అంతా బాగా రావా? మొత్తానికి పని చేయదా? మొత్తం పెట్టుకు ప్రైస్డేనా? దేనికి పనికి రాదా? బ్రాండ్ కూడా పని చేయదా? డిజైన్ బిల్డ్ క్వాలిటీ కూడా మొత్తం వేస్టేనా? దానికి అసలు పొంతే లేదా? అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటి అనేది. సో ఏం చేస్తారంటే ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ పెడతారు, పర్ఫార్మెన్స్ ఏమో చాలా తక్కువ ఉంటుంది. ఇదంతా ఎందుకు అంటే కెమెరాస్ అంటారు. నిజం చెప్పు, నువ్వు కెమెరా ఫోన్ కొన్నావు అనుకుందాం, తెల్లందాక పొద్దున ఫోటో తీస్తూనే ఉంటావా? తీయలేరు కదా, జనరల్గా చెప్తున్నాను. ఏదో మనకు అకేషన్ ఉంది కాబట్టి మనం దాని దగ్గర కొన్ని ఫోటో ఎన్నుకొని తీసుకుంటూ ఉంటాం. కానీ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేందుకు ఇమేజ్లో ISP ఉంటుంది, ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్. సో ఇమేజ్ ప్రాసెసింగ్ చేస్తారంటే ప్రాసెస్ చేస్తుంది. మీకు ప్రాసెస్ చేంజ్ అయిన కొద్దీ ఇమేజ్లో క్లారిటీ కానీ ఆ క్వాలిటీ కానీ చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ కెమెరాస్కి బెస్ట్ ఆల్టర్నేటివ్ యాప్స్ వచ్చేసి Gcam. సో ఇది ఎలా ఏంటి అనేది ఫుల్ ట్యూటోరియల్ నెక్స్ట్ వీడియో చేస్తాను. స్టే ట్యూన్.